జరిగిన మేలు కొరకే ఆ స్థితి మరుస్తుంది. మేలు కొరకే జరుగుతున్నాయి. మేలు కొరకే పిలువబడిన వారి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయి. పిలువబడిన వారి మేలు కొరకే సమస్తము సమకూడి జరుగునుగా. నీ నిర్ణయము ఒక్కొక్కని పట్ల నీ చిత్తము జరుగునుగాక. నీ ఏర్పాటు ప్రభువా, నీ సంకల్పం నెరవేర్చబడునుగాక. నీ చిత్తము ప్రతి ఒక్కొక్కరి పట్ల నెరవేర్చబడునుగాక. నీ చిత్తము ఈ పరిచర్యలో నెరవేర్చబడునుగాక. నీ చిత్తము నువ్వు ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చబడునుగాక. సమస్తము మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యాద్గరిపల్లి చర్చిలో ప్రకాష్ వాళ్ళ అమ్మ సుశీలమ్మ బాగలేదు. ఆమె దురాత్మ చేతపడం చేత పీడించబడుతుంది. ఆమె క్రిటికల్ పొజిషన్ ఉంది. అందరూ కలిసి ప్రార్థన చేద్దామమ్మ. లేచి నిలబడి చేతులెత్తి. సుశీలమ్మ ప్రకాష్ వాళ్ళ అమ్మగారు ఆమె చేతపడుల చేత పీడించబడుతుంది. ఆమె కోసం ప్రార్థన చేద్దాం. ఏకకంఠంతో అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ప్రకాష్ వాళ్ళ అమ్మ సుశీలమ్మ కోసం అందరూ కలిసి ప్రార్థన చేయాలి. దేవుడు ఆమెను విడుదల చేసి సజీవురాలుగా నిలబెట్టినట్లు ప్రార్థన చేయాలి. అందరూ చేతులు పైకెత్తే. రాబా రాబా శీతల బాబా పురబా బాబా శివబాబా మంత్రాలు, చాటబడి శక్తులు, దుష్ట శక్తులు, మానవ శక్తులు, ఉపకార శక్తులు పట్టి పిలిచబడుతున్న శిశువులను ప్రార్థిస్తున్న ప్రభు వారి కాలు బదులుకుంటున్నారు. స్వస్థపరిచిన విడుదల గాయకులు హాస్పిటల్లో కొట్టారు. హాస్పిటల్లో బిడ్డ నోరు తెరవబడదు కాక, కన్నులు తెరవబడదు కాక, హృదయం తెరవబడదు కాక, మాట్లాడదు కాక, దైవ శక్తి చేత నింపండి. లార్డ్ టచ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసు నామములో సృష్టిన మరి కాలు మొదలుకొని తల వరకు విడుదల కలుగునుగాక. బంధించిన అపవాది దుర్మార్గుడు కాల్చబడునుగాక. దుష్టుడు కాలిపోనుగాక. దుర్మార్గుడు నజరేయుడైన యేసులో లయమైపోనుగాక. విశ్వాసి తంత్రాలు, మంత్రాలు, అపవాది తంత్రాలు నజరేయుడైన యేసు నామములో కాలి బూడిదైపోనుగాక. సంపూర్తిగా విడుదల కలుగునుగాక. సంపూర్తిగా విడుదల కలుగునుగాక. ప్రభువా ఆ హాస్పిటల్లో ప్రభువా తండ్రి నజరేయుడైన యేసు నామములో డాక్టర్ తగిన చికిత్స ఇచ్చునుగాక. తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వచ్చునుగాక. విడుదల కలుగునుగాక. ప్రభువా పరిశుద్ధాత్మతో శక్తితో బట్టి నింపి సంపూర్ణంగా స్వస్థతను, ఆరోగ్యాన్ని ప్రసాదించి ఆ కుటుంబాన్ని సమాధానం కలిగించేయమని నాయన నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సుశీలమ్మ యాదగిరిపల్లి చర్చి సంఘంలో వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో వారికి బాగలేదు. నేను పాండు బ్రదరు, జోసెఫ్ బ్రదరు వాళ్ళు కలిసి ఒక నైట్ అంతా కూడా పూర్తిగా ప్రార్థన చేశాము. గ్రూప్లో ఆమె కోసము ఆరోగ్యం బాగాలేదని ప్రేయర్లు పెట్టాడు ఆ బ్రదరు. మరి అందరు రమ్మని చెప్పారు. ఒకరు కూడా రాలేదు. మరి ఎందుకు రాలేదో నాకు తెలీదు. ఎవరికైనా ఏమైనా పరిస్థితులు, సంఘటనలు జరిగినప్పుడు మనకు కూడా జరుగుతుందని ఆలోచించి అందరు రావాలి. అది దేవునికి తెలుసు. ఇప్పటికైనా మీరందరూ సుశీలమ్మ పేరు మీద ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇంటికి వెళ్ళి మీరందరూ ప్రార్థన చేయాలి. ఆమె క్రిటికల్ పొజిషన్లో ఉంది. మేము ఆ రాత్రి ప్రార్థన చేస్తే విడుదల అయింది. మంచిగా మాట్లాడి పట్టుకుంది. మళ్ళీ స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. దేవుడే బాగు చేయాలి. కుటుంబం నమ్మది లేదు, శాంతి లేదు. మీ అందరికీ వందనాలు. మరి ప్రార్థనలో పెట్టాలని కోరుతున్నాను. ఈరోజు మన భాగము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనం నుంచి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాం. 1:22 నుంచి. పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగుగా
5వ దినమాయెను. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దిన 2వ వాక్య ధ్యానంలో ప్రభువా మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభా వాక్యంతో సూటిగా మాతో మాట్లాడు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినాలి. మనం నమ్ముకున్న దేవుడు భూమి, ఆకాశము, ప్రాకు పురుగులు, పక్షులు, జంతువులు, పంట, జలచరాలు మన కోసం సృష్టించాడు. ఎవరి కోసం సృష్టించాడు? ఎవరి కోసం? మనిషి కోసం సృష్టించాడు. మనిషిని ఇంకా సృష్టించలేదు. మనిషిని సృష్టించాడా? మనిషిని సృష్టించక ముందే మనిషి కోసం ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాడు దేవుడు. అంటే మనిషిని సృష్టించక ముందే దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషిని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనిషి అంటే దేవునికి చాలా ఇష్టం. ఎంత చెడిపోయిన మనిషి అయినా, ఎంత పాపిష్టి మనిషి అయినా, ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నా అదేంటో కానీ పాపం ఎక్కడ విస్తరించబడుతుందో అక్కడ కృప కూడా విస్తరించబడుతుందంట. పాపం ఎక్కువైతుంది కదా, అలాగనే దేవుడు శిక్షించట్లేదు, కృప విస్తరింపజేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? కృప కూడా విస్తరింపచేస్తున్నాడు. ఎప్పటి వరకు ప్రభు అంటే కంటికి కన్ను పంటికి పన్ను ధర్మశాస్త్ర కాలం, పాత నిబంధన కాలంలో చేశాడు. యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో యజ్ఞ పశువుగా బలైపోయి చనిపోయాడో మా మానవ శిక్ష అంతా కూడా తన మీద వేసేసుకొని ఆయన మన రుణం, పాపం అనే రుణాన్ని పత్రముగా వేసుకొని ఆయన బలియాగం అయిపోయి ఆయన చనిపోయి సమాధానకర్తమైనటువంటి నిబంధన మన చేతులు పెట్టాడు ఆయన. ఆ నిబంధన పెట్టినప్పటి నుంచి ఈ కొత్త నిబంధన గ్రంథాల్లో దేవుడు చెప్పే మాటలు ఏంటంటే పాపం ఎక్కడైతే విస్తరించబడుతుందో అక్కడ కృప కూడా విస్తరించబడుతుంది. అనీతిమంతులను నీతిమంతులను దౌర్జన్యం చేసే వాళ్ళని కూడా దేవుడు సమానంగా ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అగా ప్రేమ, మార్పు లేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, తరగని ప్రేమ, ఆగని ప్రేమ, నిలిచే ప్రేమ, భూమి ఆకాశ పంచభూతంలో ఎగిరించలేని ప్రేమ యేసయ్య ప్రేమ, అంతము లేని ప్రేమ. ఈ ప్రేమతో దేవుడు మానవ జాతిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనిషి కోసము జంతువులు, పంట, జలచరాలు, ప్రకృతి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? అన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తూ 22వ వచనంలో ఒక మాట ఉన్నాడండి. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉంటుంటే పక్షులు భూమి మీద విస్తరించును గాక. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పక్షులు విస్తరించబడాలా, జలచరాలు విస్తరించబడాలా, పంట విస్తరించబడాలా, జంతువులు విస్తరించబడాలా, ఫలించాలి. భూమి మీద ఉన్న పంట దీవించబడాలి, చెట్లు దీవించబడాలి, ఏంటి జంతువులు దీవించబడాలి, జలచరాలు దీవించబడాలి, పక్షులు దీవించబడాలి, విస్తరించబడాలి. ఇది ఎవరి సంకల్పమో చెప్పండి? దేవుని సంకల్పం ఏంటంటే విస్తరించబడాలి, భూమిని నిండించాలి, భూమి నిండిపోవాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. మనిషిని సృష్టించలేదు, ఇంకా సృష్టించాడా? 24వ వచనం, దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించు కాకని పలికెడు. ఆ ప్రకారమైన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇదంతా మంచిది. ఎవరి కోసం మంచిది చెప్పండి? ఎవరి కోసం మంచిది చెప్పండి? అది మంచిదని దేవుడు చూచెను. 26వ వచనం,
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. ఇప్పుడు చాలా జాగ్రత్తనండి. ఆదికాండం 1 నుండి 25 వచనం వరకు దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? మనిషి కోసం ఏం చేశాడమ్మా? ఏర్పాటు చేశాడు. జంతువులు, పంట, పక్షులు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం. మనిషిని పుట్టించాడా? పుట్టించలే. ఆదికాండం 1వ అధ్యాయము నుండి 25 వచనం వరకు మనిషికి ఏమేం కావాలో ముందుగానే ఏర్పాటు చేసేసాడు. ఇప్పుడు నేను ఒక మాట వాడుతాను. రేపటి దినం మనం ఏం తినాలో దేవుడు ఏం చేశాడు చెప్పండి? సాయంత్రం మనం ఏం తినాలో, సాయంత్రం మనం ఏం తినాలి, ఎక్కడ నేను ఉండాలి, ఏం చేయాలి దేవుడు ఏర్పాటు చేశాడు. మన వంట మనం అంటాం, ఆయన ముందుగా ఏర్పాటు చేశాడు. దేవుడికి స్తోత్రం. కనుక మనము ఒక్క మాట వాడతా నేను, బైబిల్ మాట. రేపటి దినము గురించి మనము, రేపటి దినం కాదు, గంట తర్వాత గురించి, 5 నిమిషాల తర్వాత గురించి. కానీ మనం ఊగుంటామా? రేపటి దినమే కాదు, వచ్చే సంవత్సరం గురించి పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం అన్ని ప్లాన్ చేసుకుంటామండి. మనం భవిష్యత్తు ప్రణాళిక చేసుకుంటాం. మనం దేవుడే భవిష్యత్తు ప్రణాళిక చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉండాలి, ఏ సమయంలో నువ్వు ఎక్కడ పని చేయాలి, ఎక్కడ తినాలి, ఏ టైంలో నువ్వు ఏం చేయాలి అన్నీ కూడా ఆ భూమి ఆకాశం సృష్టికర్త అయిన దేవుడే ఆల్రెడీ ఆయన ప్రణాళికలో దిద్దేశాడు నేను. దేవునికి స్తోత్రం. దైవ నిర్ణయంలో ఉన్నవారు మాత్రమే సంఘానికి వస్తారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దైవ నిర్ణయంలో లేని వారు ఎంత చెప్పినా రారు. వాళ్ళు ఏదో ఒక రోజున, ఇంతకుముందు చెప్పినా కదా, పొట్టు వలె కొట్టుకొని పోతారు, ఎగిరిపోతారు. వాళ్ళు నిర్ణయంలో ఉన్నవారు ఏమవుతారు చెప్పండి? దేవుని నిర్ణయంలో ఉన్నవారు నిలబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ నిర్ణయము, దేవునికి స్తోత్రం, ఆ నిర్ణయము, ఉద్దేశాలు, సంకల్పము దేవుడు ముందుగానే చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, తర్వాత చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ఏముంది బైబిల్ గ్రంథంలో? జగతి పునాది వేయబడక ముందే, చెప్పండి, నీవు ఏమేం చేయాలో, జగతి పునాది వేయబడక ముందే ఏమేం చేయాలో దేవుడు ఆల్రెడీ ఒక సంకల్పాన్ని, ఒక ప్లాన్ని చేసేసాడు. ఇర్మియా 1:6 ఏముంది తెలుసా? నీ గర్భములో బయలుపడక ముందే, నీ గురించి ఏం చేసేసాడు ఆయన. అర్థమవుతుందా? నీ గురించి, నా గురించి, ప్రపంచం కోసం ఏం చేయాలో చేసేసాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని ఆశ్రయించాలి. దేన్ని ఆశ్రయించాలి చెప్పండి? చిత్తాన్ని ఆశ్రయించాలి. కానీ నీ సొంత సంకల్పాలు, సొంత ప్లాను, సొంత ఆలోచన మాత్రం పెట్టుకొని అనవసరమైన వాటిలో కృంగిపోవద్దు, అనవసరమైన వాటిలో బాధపడద్దు, చింతించకూడదు. ఏం జరిగినా ఆయన చిత్తము దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తానికి మనము సమర్పణ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు మనిషిని సృష్టించక ముందే దేవుడు ఏం చేశాడు చెప్పండి? అన్ని ఏర్పాట్లు చేసేసాడు. చేశాడా చేయలేదా చెప్పండి? చేశాడా? ఈ సృష్టి నా కోసం అన్నవారు చెప్పండి, కొట్టండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, ఆ మెసేజ్ చెప్పట్లేదు నేను, వర్తమానము. ఈ సృష్టి అంట దేవుడు మనిషికి ఇస్తేట, ఈ సృష్టిని అంట అపవాది తీసుకున్నాడంట, ఆక్రమించుకున్నాడంట. ఏం చేసుకున్నాడంట? ఆక్రమించుకునే ఉన్నాడంట వాడు. అర్థమవుతుందా? అపవాది. దేవుడు ఏమంటాడు? ఆక్రమించుకున్నటువంటి అపవాదిని మీరు బంధించి ఈ భూమి తీసుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ బంధించే అధికారం నేను మీకు ఇచ్చాను, మీకు ఒక అధికారం ఇస్తున్నాను యేసు నామములో. మీరు ఈ సృష్టి మీకోసం నేను సృష్టిస్తే వాడు ఆక్రమించుకున్నాడు కాబట్టి వాణిని వెళ్ళగొట్టి మీరు తీసుకోండి అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. అదే బంధించు ప్రార్థన. యేసు నామములో అనుగ్రహించబడును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. ఇది వేరే వర్తమానం బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి ఏది ఏమైనా ముందుగానే దేవుడు ఏం చేశాడు? 1వ అధ్యాయము 1 నుంచి 25 వచ్చిన వరకు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసేసాడు. ఇక మనకు జరగబోయే దినాల్లో కూడా ఏర్పాట్లు అన్ని కూడా సిద్ధం చేసేసాడు. దేవునికి స్తోత్రం. ఇక కొత్తవి అనేది లేదు భూమి మీద, కొత్తవి లేదు, పాతవి లేదు, జరిగినవే జరుగుతాయి, తెలిసిందే జరుగుతాయి. కానీ మనకు తెలియదు కాబట్టి మనం కొత్తది అనుకుంటాం. భూకంపాలు వస్తాయని బైబిల్ చెప్పింది, సునామీలు వస్తుందని బైబిల్ చెప్పింది, యుద్ధం జరుగుతుందని బైబిల్ చెప్పింది, అమ్మా అగ్ని ప్రమాదం జరుగుతుందని బైబిల్ చెప్పింది, కరువు కాటకాలు వస్తుందని బైబిల్ చెప్పింది, జలప్రలయం వస్తుందని బైబిల్ చెప్పింది, ఒకరు అంటే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు పడదని బైబిల్ చెప్పింది, శాంతి కరువు అయిపోతాయి, ప్రేమ చల్లారుతుంది, అక్రమం విస్తరించబడుతుందని బైబిల్ చెప్పింది. జరిగేదే జరుగుతాయి. దేవునికి స్తోత్రం. రాను ఏమైపోతుంది? ప్రేమ ఉండదు, శాంతి కరువు అయిపోతాయి, డబ్బు ఉంటుంది, ధనం వస్తుంది, ఆస్తి పనులు అవుతారు, ధనం వస్తుంది. ఎంత ధనవంతుడైనా ఆ మనిషికి శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ధనం ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు, డబ్బు ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు, ఆస్తి ఉంటుంది కానీ మనశ్శాంతి ఉండదు, ప్రేమ ఉండదు. ప్రేమ చల్లారిపోతుంది, మనశ్శాంతి కరువైపోతుంది. రాను ప్రపంచము భయంకరమైన పరిస్థితుల్లో రాబోతున్నాయి. దేవుడు సంఘానికి ఒకే మాట చెప్తున్నాడు, మీరైతే నా రాకడ కొరకు సిద్ధపడండి. దేవునికి స్తోత్రం. నేను వస్తున్నాను, రెప్పపాటున వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు ఒక మర్మం మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపిస్తున్నాడు. 26వ వచనము అది చెప్పుకుందాం, మర్మంలోకి వెళ్దాము. 26వ వచనము, దేవుడు మన స్వరూపం ముందు, వినండి జాగ్రత్త, మన స్వరూపం. మన అంటే అర్థం ఏంటి? మన అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మన అంటే ఇద్దరు లేక ముగ్గురుని అర్థం. నేను అని చెప్పలేదు ఇక్కడ, అర్థమవుతుందా మీకు? మన చాలా మంది అంటారు యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు అంటారు. అర్థమవుతుందా? యెహోవా దేవుడు ఆదికాలం నుంచి ఉన్నాడు అంటారు. వినండి, మన అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఎవరున్నారు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఏముందంటే పిల్లరా ఆలోచించండి. ఇవన్నీ కూడా దేవుడు సంకల్పం ప్రకారం ఉద్దేశంతో సృష్టించేసిన తర్వాత సృష్టి యావత్తంతా కూడా 26వ వచనంలో మన అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడ స్వరూపమందు, మన స్వరూపమందు మనం ఆలోచిస్తున్నాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మన. ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా దేవుని పోలికలో సృష్టించబడలేదు. సృష్టి అంతా కూడా దేవుని పోలిక చొప్పున చేయలేదు. ఆలోచనతో, ప్లాన్తో, సంకల్పంతో చేశాడు. 26వ వచనంలో ఏం చేశాడు దేవుడు అంటే మనిషి గురించి ఆలోచిస్తున్నాడు. మనిషిని చేయాలనుకున్నప్పుడు, మనిషిని సృష్టించాలనుకున్నప్పుడు ఒకటే అనుకున్నాడంట, మన స్వరూపము. ఏ స్వరూపం చెప్పండి? ఎవరి స్వరూపం చెప్పండి? మన స్వరూపము. అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను నేనండి, దేవుడు కూడా మనిషిలాగే వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. మనిషికి అర్థమవుతుంది, మాట్లాడతాడు, జ్ఞానం ఉంది, అర్థమవుతుంది. మంచి చెడు అర్థమవుతుందా? అర్థమవుదా? జ్ఞానం ఉందా లేదా? అంటే మనిషి లాగానే దేవుడు ఉంటాడు, కానీ ఆయన కనబడడు. ఆకారం లేని ఆత్మదేవుడు. ఆకారం నిరాకారకుడు, ఆయన ఆకారం లేనివాడు. కానీ మనిషికి, దేవునికి ఉన్న జ్ఞానం మనిషికి ఉంది. దేవుని కంటే కొంచెం తక్కువ జ్ఞానం అంట మనిషికి. దేవునికి స్తోత్రం. అందుకనే మనిషి టెక్నాలజీలో ముందుకు సాగిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం బాబు అంటే ఆ సృష్టికర్త ఎలా సృష్టించాడంటే ఆయన స్వరూపములో, ఆయన పోలికలో సృష్టించేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కంటే కొంచెం తక్కువ జ్ఞానము, దాదాపుగా మనిషి దేవునంత జ్ఞానం మనిషికి ఉంది.
చపాలు కొట్టండి దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు నా అంశం ఏంటంటే దేవుని పోలిక మనిషికి ఉన్నది. చెప్పండి, దేవుని పోలిక మనిషికి ఉన్నది. మనిషి ఏ పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయదము. వారు సముద్రపు చేపలను చెప్తున్నాడు చూడండి. సముద్ర చేపలను 1, ఆకాశ పక్షులను 2, పశువులను 3, సమస్త భూమిని 4, భూమి మీద ప్రాణి పురుగు ప్రతి జంతువును 5 ఏలుదురుగా కానీ పలికెను. ఇప్పుడు ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా ఎవరు పాలించాలి? ఏలుదురు అంటే పాలించుట అని అర్థం. పాలిస్తారు. ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు? జంతువులను ఎవరు పాలిస్తున్నారు? చెట్లను ఎవరు పాలిస్తున్నారు? భూమిని ఎవరు పాలిస్తున్నారు? ఇప్పుడు చెట్టును మనం కట్ చేస్తే ఎందుకు కట్ చేస్తారు అనదు. ఎందుకంటే చెట్టు మీద మనకు అధికారం ఉంది, జంతువుల పైన మనకు అధికారం ఉంది. ఈ భూమి యావత్తు ప్రపంచ జంతువులు ప్రాకు పురుగులు అన్నిటిపైన మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి పైన మనిషిని రాజుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక కింగ్ లాగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనిషి యొక్క నాయకత్వంలో, మనిషి యొక్క పాలన కింద ఉంటే ఈ సృష్టి. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్తగా వినండి. దేవుడు సృష్టించి మనిషి చేతిలో పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నంబర్ 1 ఈ ప్రపంచం మొత్తం కూడా దేవుడు సృష్టించి దేవుడు ఏర్పాటు చేసి మనిషి చేతిలో ఇచ్చాడు. నంబర్ 2 మనిషిని ఆయన పోలికలో సృష్టించాడు. ఎలా సృష్టించాడు చెప్పండి? ఆయన పోలికలో సృష్టించాడు. ఆయన పోలికలో దేవుని పోలిక మనిషిని పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది 2వ విషయం. 3వ విషయము, మనిషికి అంటే అందరికంటే ఎక్కువగా దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం. ఆదాము వంశవళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. అర్థమవుతుందమ్మా? చాలమ్మా. ఆదాము వంశవళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసాను. ఎలా చేశాడు మొదటి మనిషిని చెప్పండి? దేవుడు తన పోలిక చొప్పున చేశాడు. ఇప్పుడు చెప్పండి, మీ పక్కన నువ్వు దేవుని పోలికలో ఉన్నావని చెప్పండి. దేవునికి స్తోత్రం. ఏ పోలికలో ఉన్నామని చెప్పండి? దేవుని పోలిక. అంటే ఒక మాట, దేవుని పోలిక నీలో ఉందంటే అర్థం ఏంటి తెలుసా మీకు? దేవుని పోలిక నీలో ఉందంటే అదృష్టమా? అర్థం ఏంటి చెప్పండి? దేవుని పోలిక నీలో ఉందని మీ పక్కన చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు చేసిన పనులు నువ్వు చేయాలని అర్థం. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. దేవుడు ఏం పని చేస్తాడో, దేవుడు ఏ మంచి పనులు చేస్తాడో నువ్వు చేయాలని అర్థం. చెప్పండి, దేవుడు చేసిన పని నువ్వు చేయమని చెప్పు. దేవుడి మంచి పనులు నువ్వు చేస్తావా? దేవుడు ఎన్ని చేశాడు కదా మన కోసము. భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, ఏంటి జంతువులు ఇచ్చాడు, పంట ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, వాహనాలు ఇచ్చాడు, సుఖం ఇచ్చాడు, భోగభాగ్యాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చేసాడు కదా. మనం దేవునికి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఇన్ని పనులు మన కోసం చేస్తే మనం దేవుని కోసం ఏం పని చేసాం? మనం ఏం పని చేస్తున్నాం? ఏం మాట్లాడరే మీరు? దేవుడు ఇన్ని పనులు మన కోసం చేస్తే మనము దేవుని కోసం ఏం పని చేస్తున్నాం చెప్పండి? ఆయన ఆలోచించి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మనలను సృష్టించాడు ఆయన. మనం ఆయన కోసం ఏం పని చేస్తున్నాం? మనం ఆయన కోసం ఎందుకు చేస్తామండి? మన కోసం మనం చేసుకుంటాం. చెప్పండి. వాళ్ళే చెప్పారు బ్రదర్, మీరు ఏం చెప్పారు? మనం ఆయన కోసం ఎందుకు చేసుకుంటాం? నా కోసం నేను చేసుకుంటాను, నా కోసం నేను చేసుకుంటాను అన్న వాళ్ళ చేతులు ఎత్తాడు. ఏం పెట్టట్లేదే? ఆయన అన్ని పనులు చేశాడు. ఏమి ఇచ్చాడు? భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, జంతువులు ఇచ్చాడు, పక్షులు ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నిప్పి ఇచ్చాడు, పంట ఇచ్చాడు, పళ్ళులు ఇచ్చాడు, జలచరలు ఇచ్చాడు,
ఇదంతా ఆయన ఇచ్చాడు. చివరిగా ఆయన పోలికలు మనం సృష్టించేసాడు. ఆయన జ్ఞానం మనకిచ్చాడు. వాడు అంటాడు, నేను రెక్కలాడితేనే నాకు డొక్కలు, రెక్కలాడితేనే నాకు బుక్కలు వస్తాయి బ్రదర్. దేవుడు ఏం చేశాడంట, బుద్ధిహీనుడు, నువ్వు బ్రతకడమే దేవుని చిత్తం. తెలుసా, ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు అనుకోండి, నీకు శ్వాస ఎవరిచ్చాడు? నీకు గాలి ఎవరిచ్చాడండి? గాలి ఎవరిచ్చాడు? నీ శరీరాన్ని సృష్టించిన వాడు ఎవడు? నీ కాళ్ళు చేతులు ఎవరిచ్చాడు? నీ కాళ్ళు చేతులు, నీ అవయవాలు ఎవరు సృష్టించాడు? నీకు నీళ్ళు ఎవరిచ్చాడు? నిన్ను తిరగడానికి భూమి ఎవరిచ్చాడు? అనుభవించడానికి ఇంత చక్కటి వాతావరణం ఎవరిచ్చాడండి? ఎవరిచ్చాడు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. మరి నువ్వు ఏమిచ్చావు? ఇవన్నీ దేవుడు నీ కోసం చేస్తే నువ్వు దేవుడి కోసం ఏం చేసావు? దేవుని కోసం ఏం చేసావు చెప్పండి? ఒక్కరోజు మందిరం పనిచేస్తే అబ్బో భారతదేశం మొత్తం మోసినట్టు అనిపిస్తుంది మనం. అర్థమవుతుందా? పెద్ద బాగా పనిచేసి మాలాగా హీరో ఎవరు లేరని ఫీల్ అవుతారు. అదేనా మన దేవుని పని చేసేది? దేవుని పని సంతోషంగా సమర్పణతో హ్యాపీగా చేయాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తుంది, క్రీస్తునందు పడిన ప్రతి ప్రయాసము, చెప్పండి, వ్యర్థము. ప్రయాసపడాలంటే క్రీస్తు కొరకు మనము 1 కొరింథీ 15:58 చదవండి. ప్రయాసపడాలా? ఎవరి కోసం ప్రయాసపడాలి చెప్పండి? క్రీస్తు కొరకు ప్రయాసపడాల. సంఘాన్ని లోకం నుంచి వేరుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, రక్తం పెట్టి కొనుక్కున్నాడు, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు, చనిపోయాడు, లేపాడు, బతికించాడు, పరలోకం కడుతున్నాడు, నూతన దర్శనం గడుతున్నాడు, అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ దేవుని కోసం సంఘం ఏం చేస్తుంది? 1 కొరింథీ 15:58 చదువుదాం. 15. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను నాతో చెప్పండి, స్థిరులను కదలని వారును ప్రభువు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ డిమ్ముగా ఉండండి, డీలేగా ఉండండి, ఎప్పటికీ పట్టించినట్టుగా ఉండండి, ఎప్పటికీ ప్రభు కార్యం చేయడానికి పట్టించుకోకుండా ఉండండి అని ఉందా? చెప్పండి. ప్రభు కార్యము చేయడానికి, ప్రభు పని చేయడానికి ఎప్పటికీ పట్టించినట్టుగా, చూచినట్టుగా, ఇనినట్టుగా డీలుగా వెళ్ళిపోండి అని ఉందా? చెప్పండి. ఏముందండి? ప్రభు కార్యం చేయడానికి ఎప్పటికీ ఆసక్తి కనబడుతుందండి సంఘంలో. నీ బ్రదర్ ఆసక్తి నీకుండాలి కానీ మాకెందుకంటారు? ఏంటండి? ఏందండి ఇది? అసలు ఇది క్రైస్తవం కాదండి. ఇది విశ్వాసం కాదండి. కదలని వారు అంటే ఏంటండి? కదలని వారంటే, బ్రదర్ ఈరోజు నాకు పని ఉంది అంటే కదిలిపోయాడు. అర్థమవుతుందా? దేవుని పని చేద్దాము, దేవుని మందిరం కడదాము, దేవుని సంఘము కడదాము, దేవుని రాజ్య సువార్త ప్రకటించి దేవుని రాజ్య స్థాపన చేద్దాము రండి అంటే, వారానికి ఒక రోజు ఇవ్వండి అంటే ఏమంటారు తెలుసా? లేదు బ్రదర్, ఈరోజు పని ఉంది బ్రదర్, ఈరోజు రాలేదు బ్రదర్. ఫస్ట్ అని చెప్పి, బ్రదర్ ఏం లేదు బ్రదర్, ఈరోజు రాలేదు బ్రదర్, ఈరోజు కుదరదు బ్రదర్ అంటే కదులుతున్నావు. కదలకుండా అన్నాడు నా దేవుడు. ఏమన్నాడు చెప్పండి? ఎప్పటికీ నువ్వు కదలకూడదు. కదలడం అంటే ఏంటి తెలుసా మీకు? కదలడం అంటే ఏంటి చెప్పండి మీరు? నీకు వాక్య జ్ఞానం ఉంటే, వాక్యంలో ఉన్న మహిమ నువ్వు తెలుసుకుంటే నువ్వు కదలవు. నువ్వు కదులుతున్నావు అంటే నువ్వు వాక్యంలో లేవు. నీ పునాది క్రీస్తు అనే బండ పైన లేదు. అది ఇసుక మీద కట్టబడింది. అది ఇసుక మీద కట్టబడినప్పుడు అది గాలి తుఫాను వచ్చినప్పుడు కదిలిపోయి రాలిపోయి పడిపోతుంది. అది క్రీస్తు అనే బండ మీద కట్టబడిన పునాది ఉంటే నువ్వు దేవుని పనికి వాయిదాలు వేస్తావా? సాకులు చెప్తావా? తప్పించుకుంటావా?
తప్పించుకుంటావా? అలా నువ్వు తప్పించుకుంటున్నావంటే నీ పునాది బాగలే. పునాది బాగలే. యేసయ్య చెప్పాడు మత్తయి సువార్త 7:21. యేసయ్య చెప్పాడు నీ పునాది బాగలే. ఏదో పునాది అంటే యేసయ్య నమ్ముకుంటే ఏదో ఆశీర్వాదాలు వస్తాయి పోవాలి, అదే పునాది. అది ఎవరు కావాలా పునాది? అది కాదు నా దేవుని కావాల్సింది. నువ్వు దేవుని రాజ్య స్థాపనలో నిలబడాలా. దేవునికి ఇష్టం. నువ్వు రాజ్య స్థాపనలో నిలబడాలా. దేవునికి ఇష్టం. స్టాండ్ అవ్వాలా, స్టాండర్డ్గా నిలబడాలా. చదవమ్మా. ప్రభువా ప్రభువా అని 24 చదవమ్మా. 24. కాబట్టి ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఎక్కడ కట్టుకోవాలో చెప్పండి. ఈ నా మాట చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకోవాలి? నా వైపు చూడండి. ఎక్కడ కట్టుకోవాలమ్మా? బండ అంటే ఏంటి? క్రీస్తు కాదమ్మా, వాక్యము. ఇక్కడ వాక్యము. వాక్యమే క్రీస్తు, క్రీస్తే వాక్యం. అర్థమవుతుందా? మన పునాది ఎక్కడ కట్టుకోవాలో చెప్పండి. బండ మీద వేసుకోవాలా. బండ మీద వేసుకోవాలంటున్నా. ఈ నా మాట చొప్పున నువ్వు నిజమైన బిడ్డవైతే ఈ నా మాట చొప్పున నీ పునాది, నీ ఆత్మీయ పునాది, ఈ శ్వాస పునాది, నీ ఆత్మీయ పునాది పరలోకములో కట్టబడుతున్న శాశ్వతమైన పట్టణం, నిరంతరం బ్రతికే నివాసం నీకు కట్టబడుతుంది. నేను అక్కడ కడుతున్నాను, నువ్వు ఇక్కడ కట్టు. ఇక్కడ నువ్వు కట్టుకోవాలంటే బండ మీద వేసుకొని ఆత్మీయ పునాది, నీ శ్వాస పునాదిగానే బండ మీద వేసుకునే పునాది నీది ఉంటే మళ్ళీ ఇసుకలాగా ఎందుకు రాలిపోతున్నావు? ఇసుకలాగా ఎందుకు కొట్టుకొని పోతున్నావు చెప్పు. దేవుని పని అంటే ఎందుకు తప్పించుకుంటున్నావు పోతుంది చెప్పు. ఉన్నవాడు బండ మీద ఉన్నవాడు నిలుస్తాడు. చదవండి. జీవితం అని ఇల్లు ఎక్కడ కట్టుకోవాలండి? బండ మీద తన ఇల్లు కట్టుకొని. చదవమ్మ గట్టిగా. బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? దేవుడు పని చేస్తాడు. బుద్ధి లేనివాడు తప్పించుకుంటాడు. అర్థమవుతుందా? ఈ బుద్ధి లేనివాడు ఎలాంటి వాడు ఏంటంటే, బుద్ధి గల కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు అంట తప్పించుకుంటారు, నిద్రపోతారు, ప్రార్థనకి రారు, విశ్వాసంలో సరిగ్గా ఉండరు, ప్రార్థనలో సరిగా ఉండరు, పనిలో సరిగా ఉండరు, స్వార్థలు సరిగా ఉండరు, పరిచర్యలో సరిగా ఉండరు, దేవుని పరిచర్యలు ఉండరు, తప్పించుకొని పోతారు. వీళ్ళు బుద్ధిహీనులు. ఈ బుద్ధిహీనుల పునాదులు ఎక్కడ కట్టబడింది? ఈ ఇసుక మీద కట్టబడింది. ఈ విశ్వాసంలో ఉండరు, ప్రార్థనలో ఉండరు, దేవుని పరిచర్యలో ఉండరు. వాన కురిసెను. కష్టాలు వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చింది, ఇంకో నష్టం వచ్చింది, ఇంకో వరదలు వచ్చేసింది, కొట్టుకొని పోయారు. గాలి వచ్చింది, సాతానుగాడు వచ్చేసాడు, కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఎవరికి కావాలండి ఆ పునాది? ఆ పునాది ఎవరికి కావాలి? ఆ పునాది అలాంటి వాళ్ళు ఏదో ఒక రోజున లోపల కలిసిపోతారు, గ్యారెంటీ అది. ఆ పునాది దేవుడికి అవసరం లేదు. ఎవరికి కావాలో సమర్పణ లేని పునాది, ఎవరికి కావాలో తప్పించుకునే పునాది, ఎవరికి కావాలో కదిలే పునాది, ఎవరికి కావాలండి ఆ పునాది? నా యేసుకి వద్దది. నా యేసుకి ఎలాంటి పునాది కావాలో తెలుసా? బండ మీద. ఎక్కడ చేయాలి చెప్పండి? బండ మీద వేసుకున్నాం. కదలరని చెప్పండి. కదలరని చెప్పండి. కదలరంటే అర్థం ఏంటి తెలుసా మీకు? కదలరంటే ఒక పని ఇచ్చినప్పుడు, ఒక పరిచర్య వచ్చినప్పుడు నిలబడి పనిచేస్తారు. అక్కడ పని కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏమైనా కావచ్చు. పనియే పరిచర్య, పరిచర్యే పని. బైబిల్లో ఒక మాట ఉంది, స్టెఫెను కుటుంబం ఉంది. స్టెఫెను కుటుంబం ఏం చేస్తుంది తెలుసా? కదలకుంటే పరిచర్య చేసిన కుటుంబం అది. చివరిగా స్టెఫెను చనిపోయినా కూడా హ్యాపీగా చనిపోతాడు. అర్థమవుతుందా? కదలకుండా పరిచర్య చేసిన కుటుంబం, కదలకుండా పరిచర్యలో నిలబడిన కుటుంబాలు బైబిల్లో ఉన్నాయి. వారు త్యాగ గనులండి. వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళ బండ మీద పునాది వేసుకున్నారు. ఈ బండ మీద పునాది లేని వాళ్ళు నామకార్థమైన క్రైస్తవులు, పాడైపోయినటువంటి పునాదులు పాడైనటువంటి క్రైస్తవులు, ఇసుక మీదకి వేస్తున్న క్రైస్తవులు. వీళ్ళు 4 రోజులే ఉంటారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు ఉండరు. ఇది నా దేవుడు ముందుగానే చెప్పేశాడు. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదండి. నిజమైన వాళ్ళు కావాలి. నీకు ఒక విషయం చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:11 3:11 చదవండి. 3:11 చదవండి. వేయబడినది తప్ప మరొక పునాది వేస్తున్నాడంటే వాడు, మరొక పునాది వేసేవాడండి. పాస్టర్ పని కోసం చెప్తాడండి, పాస్టర్ సంఘం కోసం చెప్తాడండి, పాస్టర్ నీ కోసం చెప్తున్నాడని చెప్తాడు వాడు. వాడు ఏం చెప్తాడు? వేయబడిన పునాది కాదు, పాస్టర్ పని కోసం చెప్తాడు, పాస్టర్ గురించి మాట్లాడతాడు వాడు. వాడెవడు తెలుసా? అబద్ధికుడు, వాక్య సత్యము లేనివాడు, ఈ సాతానుడు అనేవాడు వారిలో దూరి వేయబడిన పునాది తప్ప ఏదో ఒక పునాది వేస్తున్నాడు మీ మనస్సులోని, హృదయంలోని, తలంపులో. వీడు శాశ్వతంగా కాదు, వాడితో నువ్వు కూడా కొట్టుకోపోతుంది. అర్థమవుతుందా? ఏదో అన్నం పెడుతున్నారు, ఏదో డబ్బు ఇస్తున్నారు, ఏదో బట్టలు ఇస్తున్నారు, ఏదో ఇది ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు, ఆశలు పెడతాడు. ఆశలు పెట్టి మోసం చేసే మాయాలోకం ఇది, ఛాయాలోకం ఇది. డబ్బు కోసం కాదు దేవుని నమ్మాల్సింది, తిండి కోసం కాదు దేవుని నమ్మాల్సింది, బట్ట కోసం కాదు దేవుని నమ్మాల్సింది, ఆత్మరక్షణ కోసం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నా దేవుడు ముందుగానే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో సృష్టి కోసం దేవుని నమ్మాలా? దేవునికి స్తోత్రం. పరలోకం కోసం దేవుని నమ్మాలా? దేవునికి స్తోత్రం. పరలోకంలో నిరంతరము స్థిరపడి ఉన్న సృష్టి ఒకటి పునాది వేయబడుతుంది, దానికోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వేయబడిన పునాది తప్ప ఒకడు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. ఇదిగో గడ్డి మీద వేస్తున్నాడు, ఎండి మీద వేస్తున్నాడు, బంగారం మీద వేస్తున్నాడు, గడ్డి పూస మీద వేస్తున్నాడు, కొయ్యకాల మీద వేస్తున్నాడు. ఏందండి ఇది? ఒక్కటే పునాది, కానీ అక్కడ 6 పునాదులు కనపడుతున్నాయి. ఎన్ని పునాదులు కనపడుతున్నాయి? దేవుడు భూమి ఇచ్చాడు, ఆకాశం ఇచ్చాడు, జలచరాలు ఇచ్చాడు, జంతువులు ఇచ్చాడు, పంట ఇచ్చాడు, బట్ట ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శ్వాసాన్ని ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పని ఇచ్చాడు, మనశ్శాంతి ఇచ్చాడు, మంచి వాతావరణం ఇచ్చాడు, తాగడానికి నీరు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు. అన్ని ఏర్పాట్లు దేవుడు నీ కోసం చేస్తే నువ్వు ఏం చేసావు దేవుని కోసం? నువ్వేం చేసావు చెప్పు. ఒకసారి ప్రశ్న వేసుకో. నేను ఏం చేశాను దేవుని కోసం? ఏమైనా చేసామా మనము? చేసి ఉంటే బండ మీద ఉన్న వాళ్ళే చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పునాది ఎక్కడ ఉండాలో చెప్పండి మనము. అమ్మా, మొదటి కొరింథీ 15:58 మీరు కదలవద్దంటే, కదలడం అంటే ఏంటో తెలుసా? తప్పించుకోకూడదు, తప్పించుకోవడానికి వీలు లేదు. పరిచర్యలో నిలబడాలా, దేవుని ఏర్పాట్లో నిలబడాలా, దేవుని సంకల్పంలో నిలబడాలా, దేవుని కొత్త నూతన సృష్టి కొరకు మనం నిలబడాలా, దేవుని సంఘములో నిలబడాలి, దేవుని పనిలో నిలబడాలి. స్థిరముగా అంట చదవండి. కదలంటే తప్పించుకోవడం. ప్రార్థనలో స్థిరము, సువార్తలో స్థిరము, పరిచయంలో స్థిరము, పనిలో స్థిరము. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. అమ్మా, మొదటి కొరింథీ 15:58 కాగా నా ప్రియ సోదరులారా మీ ప్రయాసం వ్యర్థం. ఏ విశ్వాసం ఉండాలి సంఘానికి చెప్పండి? సంఘానికి ఏ విశ్వాసం ఉండాలండి? దేవుని కోసం ఏ పని చేసినా అది వ్యర్థం కాదని విశ్వాసం ఉండాలి. చెప్పండి. దేవుని కోసం ఏ పరిచర్య చేసినా, అమ్మ, దేవుని కోసం ఏ పరిచర్య చేసినా, ఏం మాట్లాడరే? నీ మాటలే రావట్లేదు, మాటలు ఏమైపోయింది? దేవుని కోసం ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా సంఘ విశ్వాసం ఏంటో తెలుసా మీకు? వ్యర్థము కాదు. చెప్పండి. దేవుని కోసము చేసిన పరిచర్య వ్యర్థము కాదు. చెప్పండి. అది విశ్వాసం, అది పునాది. పునాది ఏంటో తెలుసా? దేవుని కోసం పనిచేసింది, దేవుని కోసం పరిచయం చేసింది, దేవుని కోసం చేసింది వ్యర్థం కాదు. ఇది ఏ పునాది? బండ మీద వేయబడిన పునాది. మీరు బండ మీద వేసుకుంటారా, ఇసుక మీద వేసుకుంటారా, గడ్డి మీద వేసుకుంటారా, పొయ్యకాల మీద వేసుకుంటారా, దేని మీద వేసుకుంటారో మీ జీవితం మీ ఇష్టం. ఎవరి మీద వేసుకుంటారంటే చెప్పండి. ఎవరి మీద వేసుకోవాలా? పునాదులు అంటే ఈరోజు మీరు అందరు రావాలని నాతో పాటు గుంట దిగి మొత్తం మట్టిపోయాలి. ఇప్పుడు చేతులు ఎత్తండి, నేను కూడా మోస్తాను. ఏం మాట్లాడే మీరు? ఈ బండ అయిపోయిందా? మరి క్రిస్టియన్స్ అంటే ఏమనుకుంటారండి?
క్రిస్టియన్ అంటే సుఖభోగభాగాలు అనుకుంటారా చెప్పండి? క్రిస్టియన్ అంటే శ్రమలో నిలిచి బంగారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చర్చిలో చూసారండి, గవర్నమెంట్ ఎంప్లాయీసే, అంత గవర్నమెంట్ ఎంప్లాయీసే, కార్లు బంగ్లాలు అన్నీ ఉన్నాయండి. వాళ్ళందరూ కూడా ఒకటేసారి వాళ్ళే బట్టలు పక్క మామూలు బట్టలు వేసుకొని పనిచేసి చర్చి కట్టారండి. స్వాచేతులతో పనిచేసి చర్చి కట్టారు. ఎందుకో తెలుసా? ఏ పని 1 లక్ష రూపాయలు ఇచ్చిన పని చేయరు వాళ్ళు, 2 లక్షలు ఇచ్చిన పని చేయరు. అలాంటి వాళ్ళు దేవుని ఎరిగారు, వాళ్ళు దేవుని ప్రేమను ఎరిగారు, వాళ్ళు కొత్త సృష్టిని ఎరిగారు. వాళ్ళు పునాది వేసుకున్నారు. దేని మీద? బండ మీద పునాది వేయబడింది కాబట్టి పని చేశారండి. వాళ్ళు మట్టి మోసారండి. మట్టి మోస్తారా? మోయాలి కాదు, మోస్తాను. ఎందుకండి? దేవుడికి స్తోత్రం. ఏమమ్మా? ఉన్నది చెప్పేటోడు కంటే అన్నం ఉండదంట, వాళ్ళకి అన్నం ఉండదు, పర్లకుండా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఉండద్దు కానీ పరలోకంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాభివృద్ధి కొరకు ఏం చేయాలంటే మనము ఎప్పటికీ అంటే అర్థమేంటి? ఎప్పటికీ ఆసక్తులై ఉండాలంట. ఎలా ఉండాలంటే చెప్పండి? ఎప్పటికీ ఆసక్తులు. పాపం చేసిన వాళ్ళే చేస్తారు మన సంఘంలో, అది ఒక పెద్ద బాధ. చేసిన వాళ్ళే చేస్తారండి. ఎవరైనా చేసిన వాళ్ళే చేస్తారా? అది సరైనటువంటి పునాది లేదు. నేను ఒప్పుకుంటున్నాను, క్షమించమని దేవుని అడుగుతున్నాను. నేను నీ కాపరిగా మేసిన సేవకుడుగా, నేను దీన సేవకుడుగా మిమ్మల్ని కోరుతున్నాను. అందరూ ఏ పనులు ఉంటే ఆ పని చేయాలి. అందరూ కూడా పని చేయాలి. చేసిన వాళ్ళు చేయకూడదండి. అది సరైనటువంటి పునాది కాదండి. అది ఎవరికి ఏ పనులు వస్తే ఆ పని చేయాలి. ఎవరికి ఏ పరిచయం వస్తే ఆ పరిచయం చేయాలి. ఎవరికి ఏ తలాంతులు దేవుడు ఇస్తే ఆ తలాంతులు దేవుని కొరకు వాడాలి. ఎవరి కొరకు వాడాలి? నీకు పాటలు పాడేవారు వస్తే పాటలు పాడు, ప్రార్థన చేసేవారంటే ప్రార్థన చేయి, వంట చేసేవారు వంట చేయి, మట్టి మోసేవారు మట్టి చేయి, పని మేస్త్రి వారు మేస్త్రి పని చేయి. ఏంటి? అన్ని పనులు చేయాలి సంఘంలో, అన్ని రకాల పనులు. అందరూ ఏ పని వస్తే ఆ పని చెయ్యాలి. ఎవరు చేస్తారు? దేవుడు అన్ని చేశాడండి మన కోసం. ఏమేం చేశాడు దేవుడు? మన లిస్టు చూద్దామా? ఆదికాండం 1-25 వచ్చిన మీరు చదువుకుంటే ఏమేం చేశాడు అంత భయపడేది. ఏమేం చేశాడు దేవుడు అంటే చెప్పండి? మనిషి కోసం ఎంత చేశాడు. చివరికి ఆయన స్వరూపం మనం సృష్టించాడు. మనం ఆయన కోసం ఏం చేశాం? మనం ఆయన కోసం ఏం వేసాం? నాకు ఒక డౌట్, మీరు క్లియర్ చేయండి. బండ మీద పునాది లేకపోతే నువ్వు దేవుడు నమ్ముకున్నది వ్యర్థమే. మోషే కాలేబు ఇద్దరు కానాన్లో ప్రవేశించలేకపోయారట. మోషే ప్రవేశించారు, కాలేబు యెహోషువ మాత్రమే ప్రవేశించారట. 4వ తరం వారు ప్రవేశించారట. ఇజ్రాయెల్ ప్రజలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మాట్లాడుకుంటారంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరలోక రాజ్యంలో అనేక శ్రమలు అనుభవించి ప్రవేశిస్తామట. మనం శ్రమలతో భయపడద్దండి క్రైస్తవుడు. శ్రమలు అంటే మంటలో నిలబడాలి. శ్రమలు అంటే మంట చెప్పండి. శ్రమలు అంటే మంట చెప్పండి. ఏం చెప్పలేదు గట్టిగా? మంట అని చెప్పండి. శత్రుఘ్న మెషక్ అభ్యర్థులకు దేంట్లో నిలబడ్డారండి? అగ్నిలో నిలబడ్డారు. మంటలో నిలబడలేదా? నిలబడలేదా? మరి నిప్పు కాల్చిందా? వాళ్ళని కాల్చిందా? సంఘం దేంట్లో నిలబడాలి తెలుసా మీకు? మంటలో నిలబడాలి, నిప్పులో నిలబడాలి. నిలబడతా అన్న వాళ్ళు చెప్పండి కొట్టండి. ఏంటండి మేము ఆశీర్వాదాల కోసం వస్తే నువ్వు నిప్పులో నిలబడబడ్డావు? ఆశీర్వాదాలు మాకు కానవాళ్ళు ఇదే అని నేను చెప్పాలి కొడుతున్నాను. మామూలుగా కొట్టేటోళ్ళు కొట్టట్లేదు. ఇష్టం లేదు ఈ వాక్యం అండి, ఇష్టం లేదు కదా. వాక్యం మీ బైబిల్లో ఉంది, నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 43:1-2 చదవండి. బైబిల్లో ఉంది. నేను చెప్తున్న మాటలు బైబిల్లో ఉన్నాయి. దేంట్లో ఉన్నాయి? బైబిల్లో ఉన్నది నిజము నిప్పు లాంటిది. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న మాటలు ఏంటో చెప్పండి? సత్యం. అది నిజం. గన్ను లాంటిది. అది
బండను పగలగొట్టే శుద్ధి లాంటిది అదే. బండ లాంటి హృదయాన్ని పగలగొట్టే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. అది బండ లాంటి హృదయాన్ని పగలగొట్టి దాన్ని చక్కగా చేసి పాత్రగా చేసి పనికి వాడుకునే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. మీరు సముద్రములో నడిచినప్పుడల్లా అవి మీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్యలో నడిచినప్పుడల్లా అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. యాకోబు చెప్తున్నాడు యెషయా గ్రంథము 43:1-4 వచనంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నిప్పులో నడవబోతున్నావు. ఇదండి నా వైపు దేని మీద నడుస్తున్నావు చెప్పండి. నువ్వు జలము పైన నడుస్తున్నావు, నిప్పులో నడుస్తున్నావు. దేని మీద అమ్మా తర చూడుకోండి. దేని మీద? నువ్వు నిప్పులో నడవాలి. నడుస్తారా మీరు? నడుస్తారా? ఏం మాట్లాడరా మీరు? రావట్లేదు ఏంటి? చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోవడం అనుకున్నారేంటో సంఘం అంటే? చెప్పండి. నిప్పులో నడవాలి. నిప్పు అంటే ఏంటో తెలుసు? ఆత్మీయ అర్థంలో శ్రమల్లో దేవుడు పనిచేయాలి. సముద్రంలో నడవాలా. నడుస్తూ ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మీకు పొరపాట్ల మీకు యుద్ధంలో నిలబెట్టారనుకోండి, మీరు ఇలా కొట్టారనుకోండి, పొరపాట్ల యుద్ధంలో నిలబెట్టి ఇలా కొట్టారనుకోండి, ఏమవుతుందో తెలుసా? వాడు ఇంకా బలంగా వస్తాడు. నువ్వు గట్టిగా ఇట్లా లేచావనుకోండి, వాడు దెబ్బకు పారిపోతాడు. హల్లెలూయా. యుద్ధానికి సిద్ధం చేస్తున్న దేవుడు. హల్లెలూయా. యుద్ధానికి సిద్ధం చేస్తున్నాడు సంఘం. తెలుసా? మీకు తెలుసా? ఎప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను బ్రదర్ అని చెప్పండి కొట్టండి. కొంచెం రోషం వచ్చేది. నిజంగా నీకు యుద్ధ రోషం వస్తే నీ రోగాలు తగ్గిపోతుందండి. ఇంకా రోగాలు జబ్బులన్నీ ఉండవండి. ఇంకా నీకు యుద్ధ శక్తుల లోపల నీ రక్తము కొనలో ఉన్న రక్తం లేచిందనుకోండి, రోగాలు ఉండవండి. ఇక ఒకసారి లేపండి, సర్రం లేవాలా. హల్లెలూయా. రోగాలు ఉండలేదా? హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాధ ఈ బాధ అన్ని పోయేది. అర్థమవుతుందా? రక్తం ఎలా సర్రన ఉడుకు రక్తం ఉంటారు చూడు. యవన రక్తం ఉడుకు రక్తం ఉంటారు చూడు. ఉడుకు రక్తం ఉడికింది అనుకోండి, చెప్పండి. ఉడుకు రక్తం ఉడికితే బీపీ ఉంటుందండి, షుగర్ ఉంటుందండి, నొప్పులు ఉంటుందండి, మానసికమైన బాధలు ఉంటుందండి. ఆ బాధ ఈ బాధ, కొడుకు బాధ, కోడల బాధ, బిడ్డ బాధ, అమ్మ బాధ, భర్త బాధ, భార్య బాధ, ఈ బాధ, డబ్బు లేని బాధ, ఆరోగ్యం బాధ, పని లేని బాధ, ఈ బాధలు ఎక్కడ ఉంటుందండి? నీ రక్తములో యుద్ధం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యుద్ధ భూమి మన హృదయం తెలుసా? మనం ఆత్మీయ పోరాటములో చక్కగా నిలబడాలి. హల్లెలూయా. ఇప్పటి నుంచి నేను గట్టిగా నిలబడుతున్నాను. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మన పునాదులు దేని మీద కట్టబడాలి చెప్పండి. దేని మీద కట్టబడాలి? బండ మీద ఉన్నవాడు స్థిరంగా పరిచయం చేస్తాడు, స్థిరంగా పని చేస్తాడు, స్థిరంగా విశ్వాసంలో ఉంటాడు, స్థిరంగా ప్రార్థనలో ఉంటాడు. ప్రపంచం ఏమైపోయినా సంఘంలోనే ఉంటాడు. సంఘంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి? సంఘమే పరలోకం. సంఘం అంటే పరలోకం అని అర్థం. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఏంటండి? పరలోకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఎండిపోయిన ఎముకలపై లేపండి అని. ఎండిపోయిన ఎముకల్లాగా కనబడ్డారు. ఎండిన ఎముకలు లేస్తాయండి? అసలు స్తోత్రం స్తోత్రం చెప్పరా? ఎండిపోయిన ఎముకలు చెప్పండి. వాళ్ళ మీద ఊదండి, జీవాత్మలో శరీరంతో లేస్తారు వాళ్ళు. హల్లెలూయా. మీరు ఎండిపోయిన ఎముకలు అంటే స్తోత్రం చెప్పారు. జీవించిన ఎముకలు అంటే గట్టిగా స్తోత్రం చెప్తారు. రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి. పైకి గట్టిగా చెప్పండి. వామ్మో, ఏ లోయలో ఉన్నారండి? గట్టిగా చెప్పండి. లేవాలా? దేవునికి అందరూ ఒకటేసారి చెప్పాలా? నోట్లో మాటలు రావట్లేదు. అందరు చెప్పండి. గట్టిగా చెప్పండి. అందరు చెప్పండి ఒకటేసారి చెప్పండి. స్తోత్రం చెప్పాలా?
ఐక్యత ఎక్కడ ఉందండి? ఐక్యత. మళ్ళీ ఒకసారి చెప్పండి. రాలేదండి, నాకు విచారంగా బాధపడింది. అందరూ కలిసి ఒకటేసారి చెప్పండి, అంటే చెప్పండి. 70% వచ్చిందండి, 70% వచ్చింది, 30% ఉందండి. ఇక మళ్ళీ ఒకసారి చెప్పండి, హల్లెలూయా. అబ్బా, అప్పుడు సైతాన్ తగిలింది. ఇప్పుడు ఇంకోసారి చెప్పండి, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, మన పితరులు సేవకులు చెరసాలలో వెళ్ళినప్పుడు ఏం చేశారండి? వాళ్ళు పాటలు పాడారా? అయ్యో మా పాస్టర్ గారి చెరసలు వేసేసారండి, ఏదో తప్పు చేసి వండుతున్నారా? చెప్పండి, చెప్పండి. రాత్రంతా ప్రార్థన చేశారు వాళ్ళు. అపొస్తలుల కార్యం 12వ సంఘం ఏం చేసిందట? సంఘం అంతా గదిలో ఉండి ఎడతెగక ప్రార్థన చేశారు. అది బండ మీద కట్టబడిన సంఘం. ఏ సంఘం అది? బండ మీద కట్టబడిన సంఘము. ఒక కష్టం వచ్చినప్పుడు, మన సంఘం ఒక సహోదరికి శ్రమ ఉంది, సుశీలమ్మకి. నాతో పాటు చెప్పండి, మీరు చెప్తారా? దమ్ము ఉంటే చెప్పండి, అంతేగా. 3 రోజులు రాత్రంతా ప్రేయర్లో ఉండాలి. ఉంటారా? చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎవరెత్తట్లేదు, డేర్గా అడగాల. ఉంటామున్నవారు చేతులు ఎత్తాం, చేద్దాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఎడతెగగా ఉండాలా, నాన్ స్టాప్గా నేను చేస్తాను. ఏమైందండి? ఉన్నది అడిగితే ఇదాంటి మీ ఇంట్లోనే చేసుకోండి, దేవునికి స్తోత్రం. మరి ఆ అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం మీరు చదవండి. సంఘం ఏం చేశారు చదవండి. 12వ అధ్యాయం 7వ వచనం చదువు. ఏం చేశారు చెప్పండి? ఒకరికి శ్రమ వచ్చినప్పుడు, ఒకటి కష్టం వచ్చినప్పుడు సంఘం ఏం చేశారు చెప్పండి? అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 7వ వచనం ఏం చేశారండి? ఒకరికి కష్టం వచ్చినప్పుడు, వాడు కష్టం వచ్చినప్పుడు, ఒక సోదరుడు కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో చదవండి. ప్రభు దూత ఆయన దగ్గర నిలిచాను. దానికన్నా ముందు చదవమ్మా. సంఘం అయితే అత్యాసక్తితో ఎడతెగక సంఘం అయితే ఆ మాట అండర్లైన్ చేయండి. సంఘం అయితే ఒకరికి శ్రమ కలిగినప్పుడు, ఒకరికి కష్టం వచ్చినప్పుడు, ఒకరికి నింద వచ్చినప్పుడు, దుష్టుడు వచ్చి బంధించినప్పుడు సంఘం ఏం చేసింది? సంఘమైతే అందరూ సంఘమైతే అంటే ఎవరు? పాస్టర్ అయితేనే ఉందా? సేవకుడు అయితేనే ఉందా? సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో, అతని కొరకు అస్సలు ఆసక్తి లేకుండా, పట్టించుకోకుండా ఉన్నదా? చెప్పండి. సంఘమైతే అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘమైతే అంటే అర్థం ఏంటి చెప్పండి? సంఘమైతే ఒక సహోదరుడైన శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు సంఘం ఏం చేయాలా? సంఘమైతే ఏం చేయాలి చెప్పండి? అత్యాసక్తితో ఏం చేశారండి వాళ్ళు? ప్రార్థన చేస్తుంటారు. ఏ సమయంలో? రాత్రి వేళ హ్యాపీగా తిని నిద్రపోలేదు వాళ్ళు. అది సంఘం అనే పునాది. సంఘమైతే అంటే సంఘములో ఉన్న వారు అందరా కొందరా? సంఘములో ఉన్న వారు అందరా కొందరా? చెప్పండి. అందరా? సంఘమైతే అంటే అందరా కొందరా? మరి కొందరే వస్తారుగా, మరి కొందరు వెళ్ళిపోతారండి. సంఘమైతే అది పునాది. ఎవరికైనా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరికైనా శ్రమలు వచ్చినప్పుడు, ఎవరికైనా శోధనలు వచ్చినప్పుడు సంఘం అంతా కూడుకొని ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అది విశ్వాస పునాది. ఏ పునాది? ఒక్క నైట్ అయినా చేస్తారండి. మీ ఇంట్లోనే చేస్తారా? పోనీ మీ ఇంట్లో, మా ఇంటికి రాకండి కానీ మీ ఇంట్లోనే చేస్తారా? సుశీలమ్మ కోసం దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ ఇంట్లో, మా ఇంట్లో మేము చేస్తామండి. నేను ఖచ్చితంగా 3 గంటలైనా చేయండి. 3 గంటలు, 3 అవర్స్ చేయండి. ఆమె క్రిటికల్ పొజిషన్ ఉంది. 3 అవర్స్ మనకు ప్రార్థన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళకి జరిగింది, రేపు మనకు జరుగుతుంది, ఎవరికో జరుగుతుంది. మనుషులం మనం. అందరూ ఏకకంఠ ప్రార్థన అంటే దేవుడు జీవం పోస్తాడు. హల్లెలూయా. దేవుడు మన దగ్గర ప్రార్థన కోరుతాడు. ఏం కోరుతాడండి? ప్రార్థన కోరుతాడు. 3 గంటలు చేస్తాం మనం చేతులు. 3 గంటలు. ప్రకాష్ వాళ్ళ అమ్మ సుశీలమ్మ
కోసం 3 గంటలు ప్రార్థన చేస్తాం. మన చేతులు ఎత్తండి. 3 గంటలు 1 అవర్ 1 అవర్ కూడా చేయరా? అనుదినం వద్దురాని 1 అవర్ చేయాలంటే అనుదినం ప్రతిరోజు రూట్, అది ఒకటే రూట్. 1 అవర్ ఈరోజు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే నిజమైన పునాది కావాలండి, నిజమైన పునాది కావాలి. నాగారంలో నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయి తెలుసా? ఇక్కడే ఉన్నా నిజమైన పునాది ఉంది కాబట్టి. నాకు నిజమైన పునాది లేకపోతే తట్టాబుట్ట నెత్తులు పెట్టుకొని పోవాల్సిందే. అర్థమవుతుందా? అదన్నమాట. పునాది ఉంది. ఏం జరిగినా దేవుని చిత్తం జరగాలి. మంచి జరిగినా చెడు జరిగేది దేవుని చిత్తం. నష్టం జరిగిన సంతోషమే, కష్టం జరిగిన సంతోషమే, లాభం వచ్చిన సంతోషమే. అన్నిటికీ ఆయనకి కమిట్మెంట్ అయి ఉన్నాం. మీరు కూడా ఒకసారి మీ జీవితాన్ని కమిట్మెంట్ చేసుకోండి. ఈరోజు యాదగిరిపల్లి చర్చికి పని చేయడానికి వెళ్తున్నాం. ఇంకా 4-5 రోజులు మనం పని చేస్తే అయిపోతుంది. అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. నా హృదయంలో ఒక బాధ ఉంది. ఏం బాధ అంటే ఆరాధన ఆగిపోయింది. అక్కడ ఆరాధన ఆగిపోయింది. ఎందుకో తెలుసా? ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఆ పనులంతా క్లియర్ అయిపోయి అందరికీ ప్రకటించి గొప్ప సభ పెట్టుకొని ఓపెనింగ్ రోజు పెట్టుకొని మంచిగా ఓపెనింగ్ చేసుకొని ఆరాధన ప్రారంభించుకోవాలి. మనం ఇట్లా పట్టించినటువంటి అది అక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. ఎక్కడేసిన గొంగడి అక్కడే. ఏదైనా ముట్టుతూనే పని జరుగుతుంది, కానీ ముట్టకుండా పని జరగదు. ముందు ఒక అడుగు పెడితే 4 అడుగు వేయగలం. అలాగా నేను ఎంతో కష్టపడి డస్ట్ తెప్పించిన సాతాన్ గాడు పట్టేడంత డస్ట్ లేకుండా కూడా కొట్టుకొని వెళ్ళిపోయాడు. బయట ఉన్న డస్ట్ అంతా కూడా వరదలు కొట్టుకొని పోయింది. అయినా నేను చాలా కష్టం అన్న చెప్పను, నేను ఇష్టమని చెప్తా. దేవునికి స్తోత్రం. లేమిలో అని చెప్పను, ధనములో అని చెప్తా. విశ్వాసమనే ధనములో, విశ్వాసమనే ఇష్టంతో నేను కడుతున్నా చర్చికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో విశ్వాసమనే ధనం, విశ్వాసమనే కష్టంలో మందిరాన్ని మీరు పాల్పొంపులు పొందండి. ఈరోజు నాతో పాటు పనిచేయడానికి రండి. 1 అవర్ 2 అవర్స్ పెంచాలి పనిచేసేది. త్వరగా ముగించి పెద్ద ఫంక్షన్ పెట్టుకొని ఓపెనింగ్ బహిరంగంగా ఆనందంగా సంతోషంగా పెట్టుకొని ఆరాధన ప్రారంభించుకోవాలి. దీంతో పాటు సుశీలమ్మ కోసం మాత్రం 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ ప్రేర్ చేయండి. తప్పగా చేస్తారని నమ్ముతున్నాను. మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. రైట్, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన నడిపించాడు బ్రదర్ స్టీలు బ్రదర్. మాటల్లో ఉండి మీకు వాక్యంలో తిరిగి తండ్రి యేసురాజు ప్రకాశపడాలని పొందుకోవాలి. మానవాంశం దయచేయండి తండ్రి. జీవితం
తండ్రి ఎన్నికల్లో ప్రకాశిస్తున్నాను ప్రభు. తండ్రి తన పట్ల చేసేటువంటి చదవడిని ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తీసివేయండి ప్రభు. తండ్రి తన నుంచి సాల్ వరకు స్పష్టపరచండి. రక్తము తనలో తండ్రి ప్రతి నరాల్లో రుద్దించండి ప్రభు. సరఫరా చేయండి నా తండ్రి రాజా. ఒక్కసారి స్వస్థత వాగ్దానం ఇచ్చాడు నా ప్రభు. తండ్రి యేసు రాజా ఆ క్షణమంది నా ప్రభు స్వస్థతలు తండ్రి ఇటువంటి బాధైనా ఇటువంటి ఇబ్బంది అయినా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థతలను ప్రదర్శించండి రాజా. తండ్రి మీ బిడ్డని ఎవరైనా తండ్రి యేసు రాజా తండ్రి మీద నమ్మకం ప్రభు అది తండ్రి వాక్యం తండ్రి కుటుంబం చుట్టూ మీకు కాపుదల మంచి దయచేయండి తండ్రి మీకు అన్ని బలకంలో తండ్రి యేసు రాజా తన కుటుంబాన్ని ప్రభు ఆ యొక్క గృహం చుట్టూ మీ యొక్క చుట్టూమైన అగ్ని నింపండి. మీ యొక్క పరిశుద్ధాత్మ నింపండి. మీ యొక్క వెలుగు నింపండి. జీవితాన్ని గురించి సాక్షులు బ్రతికే 50 రూపాయలు కుటుంబం చూసి కుటుంబం మానవ చూస్తున్నా తండ్రి వారిని మార్చండి నా ప్రభు. వారికి తెలియచేయండి నా ప్రభు. ఒక పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళకి కుటుంబాన్ని ముట్టిన ప్రభు. తండ్రి వాళ్ళు ఎవరైతే అపవాదం చేస్తున్నారో నా ప్రభు ఆ యొక్క అపవాదిని గ్రహించుకోండి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాము. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్న ప్రియ సోదరి సోదరులు చాలా జాగ్రత్తగా ఈ ప్రభు బలలో పాలు పంపు పొందాలని కోరుతున్నాను. ఆయన పరిశుద్ధ శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు శరీరాన్ని విరిచి రక్తాన్ని కార్చాడు. ఇందులో పాపములో ఉన్నవారు పాలు పంపులు పొందకూడదు. పాపములో ఉండి ప్రభు బలలో పాలు పంపులు పొందితే ఇంకా రోగాలు వస్తాయి. కనుక మనలను మనం పరీక్షించుకొని ప్రయాచితపడి సమాధానపడి ఈ బలలో పాలు పంపులు పొందుకోవాలని కోరుతున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, మా కొరకు ఇవ్వబడిన శరీరం కొరకు చిందించబడిన రక్తం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. విలువైన రక్తము, విలువైన శరీరం ప్రభువా, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని నిత్యరాజ్యాన్ని మా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారు తండ్రి. ఆ నిత్యరాజ్య ప్రవేశం కొరకు మా పాప పరిహార నిమిత్తము ఇవ్వబడినటువంటి బలార్థన పరిశుద్ధపరిచి మా ప్రియులందరినీ కూడా ఈ బలార్థన శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. Thank you.
మేరయ్యా నీలో యేసయ్యా నీలో రొట్టెను మేరయ్యా నీలో యేసయ్యా నీలో యేసయ్యా పరలోకమందున మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినము దీవించండి, ఆశీర్వదించండి. ఈ బలార్థన పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పారు కదా దాని గురించి తర్వాత నేను ఒకసారి ఇద్దరు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. దయచేసి అందరు చప్పట్లు కొట్టండి పాడుతున్నప్పుడు. ఒకటోసారి పాడినప్పుడు నేను నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు మీరు కూడా నాతో కలిసి పాడండి. అందరు దయచేసి క్లాప్స్ కొట్టండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తన మీద మోయబడి ఆహారము గడ్డను మీదుగా రాలిన పరిమళము, పరిమళ తైలము, పరిమళము, పరిమళ తైలము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
చాలా ఈరోజు వర్తమానం తగ్గినట్టుగా పాట ఉందండి. ఈ పాటల అర్థం మీకు అర్థం లేదు, నాకైతే అర్థమైందండి. అమ్మా, యేసు సిలువ మరణాన్ని మర్చి, రక్షణను మర్చి, స్వస్థత అద్భుతాలని చెప్పి అమ్మ ఐక్యత లేకుండా మనం బ్రతకకూడదు. ఐక్యత కలిగి క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకోవాలి. నిజమైన పునాది వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమైన పునాది వేసుకున్న వాళ్ళు ఈరోజు పనికి వస్తారు అని నమ్ముతున్నాను. బాత్రూమ్ ప్లాస్టిక్ ఒకటి చేసే పని ఉంది. 1, 2 గుంట తవ్వి ఆ రింగులు ఫిట్టింగ్ చేయాలి. 2వ పని. 3 అంటే పెయింట్ వేయాలి. చర్చి లోపల పెయింట్ వేయాలి. 4 పైన రేకులు ఫిట్టింగ్ చేయాలి. 5 ఏం పని ఉందంటే కింద బండ అన్నీ క్లీన్ చేయాలి, దాన్ని తీసి వేయాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయండి. ఇసుక మోసేది కూడా కొన్ని పని ఉన్నాయి. ఇవన్నీ కూడా పనులు ఉన్నాయి. అది అయిపోతే ఆ చర్చి ఓపెనింగ్ చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. అది ఓపెనింగ్ చేసుకున్న తర్వాత మీకు పనులు చెప్పకుండా ఉంటాను, ఖచ్చితంగా చెప్తాను. ఎక్కడ పనులు ఉంటాయి, ఎక్కడ పనులు ఉంటాయి. పనులు పరిచర్య చేస్తూనే ఉండాలి. పరిచర్య అంటే పనులే, పనులు అంటే పరిచర్య. ఇది చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రకటన ఇస్తున్నాను, మరి అందరికీ ఖచ్చితంగా పనికి రావాలని కోరుతున్నాను. మేము వెళ్తున్నాము. వరదలు వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, ఏం వచ్చినా పని మాత్రము జరగాలి. చుట్టాలు వచ్చినా, ఫంక్షన్లు జరిగినా, పెళ్ళిళ్ళైనా పని మాత్రము ఆపకూడదు. దేవునికి స్తోత్రం. జరిగేది జరుగుతూనే ఉంటుంది, దేవుని చిత్తం కూడా జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎంత తారీఖు? ప్రతి నెల నూతన చర్చిలో మేము ఒక తీర్మానం తీసుకున్నాము. ప్రతి నెల అమావాస్య రోజున, ఏ రోజున? అమావాస్య రోజున సాయంత్రం 9 గంటల నుంచి, రాత్రి 9 గంటల నుంచి తెల్లారే 6 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. అక్కడ ఆ చర్చిలో మేము తీర్మానం చేసుకున్నాము. మీరు కూడా మాతో పాటు తీర్మానం చేసుకోమని కోరుతున్నాను. ప్రతి అమావాస్య రోజున గుర్తుపెట్టుకోండి, సంపూర్ణ రాత్రి ప్రార్థన యాదగిరిపల్లి చర్చిలో ఉంటుంది. ఈ నెల స్టార్ట్ అయింది. మందిరం ఓపెనింగ్ అయిన మరో క్షణమే 7 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ జరగాల. దానికి ముందు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ జరగాలని కోరుతున్నాను. మరి 3 రోజులు ఎప్పుడు పెట్టుకుందాం మీరు చెప్పండి. 3 రోజులు ముందు, 7 రోజులు వెనకాల. ఈ ప్రేయర్ జరిగిన తర్వాత ఓపెనింగ్ చేసుకోవాలి. 3 రోజులు ఎప్పుడు పెట్టుకుందాము? 3 రోజులు ఎడితే ప్రేయర్ జరగాలి. ఫాస్టింగ్ ఖచ్చితంగా ఉపవాసం ఉండి రావాలి. షుగర్, బీపీ ఉన్న వాళ్ళకి చెప్పట్లేదు, కానీ జ్యూస్ లాంటి వాళ్ళని తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రం ఫాస్టింగ్తో రావాలి, ఓకేనా? ఆరోగ్యం బాగలేని వాళ్ళు మీరు జ్యూస్ లాంటి తీసుకోండి, సరేనా? ఇక్కడ చేద్దామా, అక్కడ చేద్దామా? 3 రోజులు ఫాస్టింగ్ అవసరం ఉంది మనకు. 3 రోజులు, 100 రోజులు పెట్టలేదండి. కొన్ని సంఘాల్లో 100 రోజులు, 40 రోజులు జరుగుతున్నాయి. మన సంఘంలో 3 రోజులు పిలుస్తున్నాను. ఎన్ని రోజులు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కొత్త చర్చిలో చేద్దామని ఉంది. మీకేమంటారు? కొత్త చర్చిలో ఎప్పటి నుంచి పెడుతున్నారా? ఓకే, మీరు చెప్పరు కానీ బుధవారం తర్వాత గురు, శుక్రవారం పెడుతున్నాం. బుధ, గురు, శుక్ర. శనివారం రెస్ట్ ఇవ్వాలి, మళ్ళీ ఆదివారం ఆరాధన ఉంది కాబట్టి బుధ, గురు, శుక్ర ఆ చర్చిలో చేయాలి. ఎందుకంటే ఆ చర్చి ఓపెనింగ్ కోసం, పరిచయం కోసం, ఓకేనా? ప్రార్థన చేస్తేనే అన్ని పనులు సక్రమంగా జరుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన లేకుండా చేసామనుకోండి పనులు జరగవు. ప్రార్థననే మనకు అన్నిటికీ ఆధారం. కాబట్టి బుధవారము, గురువారము, శుక్రవారం పొద్దున 10 గంటల నుంచి 3 గంటల వరకు, 10 గంటలకు 3 గంటల వరకు కోరుతున్న అందరు రావాలని, ఓకేనా? మీ అందరికీ వందనాలండి, నిండా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మీరు వస్తారని నమ్ముతున్నానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మోనాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు వాక్యంతో బయలుపరిచిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా పునాదులు ఎక్కడ ఉన్నాయని మేము పరిశీలన చేసుకోవాలి. ప్రభువా మేము వాక్యమైన బండ పైన ఉందా, ఇసుక మీద మా పునాదులు ఉన్నాయా? మా కొరకు దేవుడు భూమి ఆకాశం ప్రభువా మరి ఆహారము, జంతువులు, ప్రాకు పురుగులు, జలచరాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. మనిషిని సృష్టించక ముందే మనిషికి కావలసిన అన్ని సృష్టించేశాము. మనిషికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసేసాము. నువ్వు ఇన్ని చేస్తే నీ కొరకు మేము ప్రభువా కొన్ని అయినా చేయడానికి మాకు మంచి మనసు దయచేయాలి. అలాగే నీ ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని మా కొరకు బలించి మా పాపం శాపం ఆయన మీద పెట్టి ఆయన్ని బలించి యజ్ఞ పశువుగా బలి చేసి సమాధాన నిబంధన మాకు ఇచ్చావు. అలాగే పరలోకంలో మాకు గొప్ప పట్టణాన్ని మా కొరకు మీరు కడుతున్నారు, మా కొరకు సిద్ధపరుస్తున్నారు. నూతన సృష్టి కడుతున్నారు, మీరు సిద్ధపరుస్తున్నారు. ప్రభా ఎన్ని పనులు మా కోసం మీరు చేస్తూనే ఉన్నారు. మేము కూడా మీ రాజ్యము కొరకు, నీ నామ మహిమ కొరకు, నశించిపోవచ్చున్న ఆత్మ రక్షణ కొరకు నా తండ్రి నీ పరిచర్య చేసే వారముగా, నీ పరిచర్యలో పాలు పంపులు పొందే వారముగా, క్రీస్తు అనే వాక్యం అనే బండపైన మా ఆత్మీయ జీవితాలు, ఆత్మీయ పునాదులు కట్టుకునే వారముగా, సంఘం అయితే అందరూ కలిసి అత్య ఆసక్తితో మేము ప్రార్థన చేసేవారముగా, ఒకరి కష్ట దుఃఖములు సుఖములు పంచుకునే వారముగా, ప్రభువా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఏక మనసును కలిగజేసి, విశ్వాసాన్ని కలిగజేసి, మా ఆత్మీయ జీవితాన్ని పూరికొల్పి తండ్రి ప్రభు ఆత్మన ఆర్పుకుడి అని తెస్సలోనిక పత్రిక 5:19 రాశాము. మా ఆత్మ ఆరిపోకుండా, మా ఆత్మ చల్లారిపోకుండా, మా ఆత్మలో దీపాన్ని వెలిగించి ప్రభువా మా ఆత్మను మంటను పెట్టి తండ్రి అందరినీ లేపి తండ్రి సంపూర్ణంగా బాగు చేసి తండ్రి స్వస్థపరిచి తండ్రి మమ్మల్ని క్రీస్తు శరీరముగా అవయవాలుగా నిలబెట్టండి. ప్రభువా క్రీస్తు అనే బండపైన, అపోస్తుల పునాది పైన మేము కట్టబడి స్థిరపరచబడి నిజమైన సంఘముగా సమాజంలో కనబడేటట్టుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం, సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా మేము పొట్టులాగా, ఎగిరిపోయే పొట్టులాగా, కొట్టుకొని పోయే గాలిలో కొట్టుకొని పోయే పువ్వులాగా వాడిపోకుండా నిజమైన వాళ్ళుగా ప్రభువా మమ్మల్ని నిలబెట్టండి. మా విశ్వాసాన్ని పెంపొరింప చేయండి, ఆత్మీయ జీవితాన్ని పూరికొల్పండి, పరిశుద్ధాత్మతో నింపండి, శక్తితో నింపండి, మహిమతో నింపండి, కృపతో నింపండి. భార్య భర్తల మధ్య శిలువ సమాధానం దయచేయండి, కుటుంబంలో శిలువ సమాధానం దయచేయండి. ప్రభువా యేసుక్రీస్తు యెషయా గ్రంథము ప్రభువా 53:1-12 వచనములో బలి అయ్యాడు, గాయపడ్డాడు. ఆ గాయములో మాకు స్వస్థత కలిగింది. ఆ స్వస్థత సంఘములో దయచేయండి. సంఘములో అనారోగ్యంగా బాధపడుతున్న ప్రతి వ్యక్తిని బాగు చేయండి. సార్వత్రిక సంఘాన్ని బాగు చేయండి. హై బీపీ, లో బీపీ నార్మల్ చేయండి, షుగర్ నార్మల్ చేయండి, దగ్గు, జలుబు, జ్వరం, కరోనా ప్రభు వైరస్ యేసు నామములో కొట్టివేయండి. తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించండి, శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి, పరలోక వెలుగు దయచేయండి, పరలోక ఆశీర్వాదం దయచేయండి. నాయన నీ సమముఖములు మేము నిలబడి ఉన్నాం తండ్రి. అయా ప్రతి బిడ్డ దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మీరు దరిద్రుడయ్యాడు. ప్రభువా మేము లేమిలో ఉండడం మీకు ఇష్టం లేదు. ప్రతి లేమిని కొట్టివేయండి, ప్రతి శాపాన్ని కొట్టివేయండి, ప్రతి అప్పును కొట్టివేయండి, ప్రతి శోధన కొట్టివేయండి, ప్రతి సమస్యను కొట్టివేయండి. దుష్టుడైన సాతానుడు ప్రభువా పట్టి పీడించే దుష్ట క్రియలన్నీ కాల్చేయండి. అపవాది తంత్రాలు మంత్రాలు లయమైపోను గాక, కాల్చబడును గాక, కూలబడిపోను గాక. నజరేయుడైన యేసు నామములో బూడిదైపోను గాక. దేవుని ఆత్మ కార్యాలు ప్రతి గృహంలో జరుగును గాక. దేవుని సన్నిధి వచ్చును గాక. దేవుని హస్తం ప్రతి ఒక్కరి పైన ఉండును గాక. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయేలు ఆశీర్వాద వాగ్దానాలు ఈ సంఘములో నిలిచును గాక, జరుగును గాక. సకల ఆశీర్వాదానికి పాత్రలు అవుతును గాక. నీ ఆశీర్వాదం ప్రతి ఇంట్లో ఉండును గాక, ప్రయాణంలో ఉండును గాక, ఆరోగ్యంలో ఉండును గాక, పనిలో ఉండును గాక. తండ్రి నజరేయుడైన యేసు నామములో చిన్న పిల్లలు, యవ్వన బిడ్డలను దర్శించి ఆశీర్వదించండి.
ప్రభా వృద్ధులను ఆశీర్వదించండి. సంఘములో ఉన్న స్త్రీ పురుషులందరినీ, వృద్ధులు, బాలులు, కన్యలు, స్త్రీలు, పురుషులు అందరినీ దర్శించి ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపండి. మందిరం కట్టబడుతుంది, దానికి కావలసిన ఆర్థిక సాయం దయచేయండి ఆయన. ప్రేరేపించి గుప్పిలింపి నీ మందిరం కట్టి భాగ్యం మాకు దయచి, భారం ఇవ్వండి, కన్నీళ్ళు ఇవ్వండి, ఉపవాస ప్రార్థన ఇవ్వండి నాయన. దేవా కనికరించండి. అలాగే పని చేయడానికి మనసు ఇవ్వండి నాయన. మా హృదయాలను, మా తలంపులను లేపండి ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. మంచి మనసును దయచేయండి, ఐక్యతను దయచేయండి, ప్రేమను దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి నాయన. సుశీల వారి కాలు మొదలుకొని తల వరకు స్వస్థపరచండి. గాయపడిన హస్తంతో ముట్టండి. ఆ ప్రకాశం వాళ్ళ కుటుంబాన్ని నమ్మి దయచేయండి ఆయన. గొప్ప కార్యం చేయండి. సమాజం రక్షించి దీవించండి, దేశం రక్షించి దీవించండి. మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు దీవించి రక్షించి ఆశీర్వదించండి. నెమ్మది దయచేయండి, శాంతి దయచేయండి ప్రభువా. నీ కృప దయచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదం దయచేయండి ప్రభువా. నీ కాపుదల దయచేయండి ప్రభువా. ఒక్కొక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. కలలో వచ్చే చీకటి రాజ్యాన్ని కూల్చివేయండి ప్రభువా. మానసిక ఒత్తిడి తీసివేయండి ప్రభువా. మానసిక వ్యాధిని స్వస్థపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని హై టెన్షన్ తీసివేయండి. నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానం దయచేయండి, ఆర్థికంగా సాయం చేయండి. పనులు లేని వారికి పనులు ఇవ్వండి నాయన. అద్భుతాలు చేయండి, ఆశ్చర్య కార్యాలు చేయండి, గొప్ప కార్యాలు చేయండి. 4 దిక్కులలో నెమ్మది కలుగ చేయండి, సమాధాన పరచండి తండ్రి. నీ రాజ్య వ్యాపింపు కొరకు మమ్మల్ని వాడుకోండి. నీ సంఘ స్థాపన కొరకు మమ్మల్ని అందరినీ పాత్రగా చేయండి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్క విషయం దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి. ఈ సంవత్సరం ఎన్నో కష్టాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, శోధనాలు వచ్చాయి, ఆర్థిక నష్టాలు వచ్చాయి. అన్నిటిని ప్రభా రెట్టింపు ఆశీర్వాదం రిలీజ్ చేస్తున్నాం. నష్టములో, కష్టములో ఆశీర్వాదం రిలీజ్ చేస్తున్నాం తండ్రి. అది నష్టములనే మహిమ దిగుతున్నది అయ్యా. నష్టములనే, కష్టములను మహిమ దిగుతుంది. ఆశీర్వాదం రెట్టిపోతుంది తండ్రి. 3 అంతలుగా 7 అంతలుగా రెట్టింపును దయచేస్తున్నందుకు స్తోత్రాలు. బలమైన ఆత్మను ప్రభా తిరిగి నువ్వు లేపుతున్నందుకు స్తోత్రాలు. తిరిగి పనులు ఇచ్చావు, తిరిగి డబ్బు ఇచ్చావు, తిరిగి ధనం ఇచ్చావు, తిరిగి ఆరోగ్యం ఇచ్చావు, తిరిగి మహిమ ఇచ్చావు, తిరిగి ఉద్యమం ఇచ్చావు. దానికంటే 2 అంతలు ఎక్కువగా మీరు ఇస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. దుష్టక్రియలను బంధించండి నాయన, చీకటి క్రియలను బంధించండి నాయన. ప్రతి ఆరోగ్యాన్ని ముట్టండి నాయన, సంపూర్తిగా స్వస్థపరచండి నాయన. పరమ వైద్యులు, పరమ డాక్టర్ నువ్వు కనుక విడుదల చేయండి నాయన. ఇదిగో మనసును ముట్టండి, అంతరంగాన్ని ముట్టండి, హృదయాన్ని ముట్టండి, గాయపడిన హస్తంతో ముట్టండి. ఇదిగో ఇరిగిన మనసును బాగు చేయండి, పగిలిపోయిన గుండెని బాగు చేయండి, శాంతి సమాధానం లేని తలంపును బాగు చేయండి, ప్రతి శరీరంలో ఉన్న అవయవాలను బాగు చేయండి, ప్రతి కుటుంబాన్ని బాగు చేయండి, ప్రతి ఇంటిని బాగు చేయండి ఆయన. ప్రతి ఒక్కరిని బాగు చేయండి. యేసు నామములో సమాధాన పరచబడును గాక, యేసు నామములో స్వస్థపరచబడును గాక, యేసు నామములో ఆశీర్వాదం దిగును గాక, యేసు నామములో సమాధానం దిగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో అద్భుతాలు జరుగును గాక, యేసు నామములో రెట్టింపు ఆశీర్వాదము ఇదిగో తండ్రి ఎక్కడ పోగొట్టుకుని అక్కడ వచ్చును గాక, యేసు నామములో రివైవల్ ప్రభువా ఉద్యమము వచ్చును గాక, ఉద్యమపు ఆత్మ దిగును గాక, ఈ ఆత్మతో నింపబడును గాక, సాతాను క్రియలు కొట్టివేయబడును గాక, చీకటి క్రియలు కొట్టివేయబడును గాక, అనారోగ్యము, వ్యాధి, తెగులు, వైరస్ యేసునామములో లయమైపోను గాక, యేసునామములో కొట్టివేయబడును గాక. ఇంకా మీదట సమాధానమే కనబడును గాక, ఆరోగ్యమే కనబడును గాక. ప్రభువా నీ ఆశీర్వాదం నిండుగా ప్రతి ఒక్కరికి వచ్చును గాక. దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలుగును గాక. సీయోనులో నుండి వచ్చే ఆశీర్వాదం ప్రతి వ్యక్తికి, పరిచయకి, సంఘానికి కలుగును గాక. ఆత్మదేవుడు అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడు విడుదల చేయండి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపి ఆశీర్వదించండి. ఈ పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అనారోగ్యం బాధపడుతున్న వాళ్ళు బాగుచండి. యేసునామములో విడుదల చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మతో శక్తితో నింపి దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బాలయ్య బ్రదర్ రండి. వెనక ఒక ప్లాట్ ఉందంట, వాళ్ళ ప్లాట్ లో కిరికిరి ఉందంట. ప్లాట్ అంతా ఊరంతా ఒక దిక్కు, ఒక్కనే ఒక దిక్కు. దానికోసం ఊరంతా ఒక దిక్కు, ఆయన ఒక దిక్కు ఉన్నాడు. ఈ బిడ్డకు ఒక ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ వచ్చినట్టు ప్రారంభం చేద్దాం.
నజరుడైన యేసుక్రీస్తు నామములో బాలయ్య కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్య ఊరంతా ఒక దిక్కు ఒక దిక్కు ఈయన పక్షాన దేవా నీ సైన్యములను పంపించి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి బిడ్డ ప్లాట్ ఇవ్వబడును గాక. అద్భుతాలు చేయండి, న్యాయం జరిగించండి, పరిశుద్ధాత్మతో శక్తితో నింపండి, ఆశీర్వదించండి, బిడ్డ దీవించండి. యేసు నామములో ఆ ప్లాట్ ఆ స్వాస్థ్య బిడ్డకు వచ్చిన గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అలాగే నేను చెప్పినట్టు చెప్పండి. నా ప్రాణము, నా దేహము, నా ఆత్మ యేసయ్యా నీ కృపకు అప్పగిస్తున్నా. యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిసి, దావీదు కుమారుడా హోసన్నా, జయము. యేసు రక్తము ఎల్లప్పుడూ నా పైన, నా కుటుంబం పైన, సంఘం పైన ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ శక్తి సన్నిధి, ఆయన ఆత్మ తోడుగా మనతో ఉండి నడిపించును గాక. మీ అందరికీ వందనాలు.